మరి ఇంత చలిలో ఇక్కడ ఉన్న వాళ్ళు చలిని ఎలా తట్టుకుంటారని డౌట్ రావచ్చు. దాని గురించి చెప్తాను చూడండి. సరే, తినేది అయిపోయింది, తాగేది అయిపోయింది, ఒంటి మీద ఎన్ని రకాల దుస్తులు వేసుకోవాలని చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు కదా, ఈయనే మన హోమ్ స్టే ఓనరు. వీళ్ళు వచ్చేసి మనం వేసుకున్నన్ని లేయర్ల బట్టలు అయితే వేసుకోరంట. నేను అడిగాను ఆయన్ని. పెట్రోల్ వెహికల్స్ అయితే -20 డిగ్రీల వరకు అయితే బాగానే పనిచేస్తాయి, కానీ మనది డీజిల్ వెహికల్ కదా, సో -10 డిగ్రీలు దాటిన తర్వాత మన వెహికల్ అయితే స్టార్ట్ అవ్వదు అనమాట. లేదంటే చుట్టుపక్కల వాళ్ళని కానీ కొన్ని వస్తువులు అడగాల్సి ఉంటది. అదేంటంటే గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండరు. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మన అఖండ భారత యాత్రలో డే నెంబర్ 71కి స్వాగతం. ఈ రోజు అయితే మనము -23 డిగ్రీలు అంటే గడ్డగట్టకపోయే టెంపరేచర్ లో ఇక్కడ మనుషులు గడ్డగట్టకపోకుండా ఎలాగ బతుకుతున్నారనే విషయాన్ని తెలుసుకోబోతా ఉన్నాము. ఒకవేళ వాళ్ళ దగ్గర వాహనాలు ఏమన్నా ఉంటే అవి తెల్లవారిన తర్వాత గడ్డగట్టుకొని పోకోకుండా స్టార్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఉండే ఇండ్లల్లో రాత్రిపూట పడుకోవడానికి ఎటువంటి అరేంజ్మెంట్స్ ఉంటాయి, వీళ్ళ వేషధారణ ఎలాగుంటుంది, ఎన్ని పొరలు ఉండే దుస్తులు వీళ్ళు ధరిస్తారు, ఇవన్నీ అయితే నేను మీకు ఈ రోజు వీడియోలో చూపించబోతున్నాను. నిన్న రాత్రి టెంపరేచర్ అయితే -24 ఉండింది, కానీ తెల్లవారుజామున 6 గంటలప్పుడు అయితే -26-27 డిగ్రీల వరకు కూడా వెళ్ళింది. మరి ఇంత చలి ఉందంటున్నావు, కానీ ఒంటిపైన స్వెటర్ కూడా వేసుకోలేదు, ఎలా నమ్మాలనేసి డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూసారా, సూర్యుడు వచ్చేసి నడినెత్తి మీద ఉన్నాడు అనమాట. అందుకు ఇంత ఎండలో నేను నిలబడుకున్నాను కాబట్టి ఈ 1-2 గంటలు ఎప్పుడైతే సూర్యుడు నడినెత్తి మీద ఉంటాడో ఇప్పుడైతే కొంచెం వెచ్చగా ఉంటది అనమాట. ఈ టైంలో స్వెటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేసి నేను స్వెటర్ వేసుకోకుండా బయటకు వచ్చాను. పెట్రోల్ వెహికల్స్ అయితే -20 డిగ్రీల వరకు అయితే బాగానే పనిచేస్తాయి, కానీ మనది డీజిల్ వెహికల్ కదా, సో -10 డిగ్రీలు దాటిన తర్వాత మన వెహికల్ అయితే స్టార్ట్ అవ్వదు అనమాట. ఒకవేళ రాత్రి అంతా ఏమన్నా రాత్రి 2 వరకు 3 వరకు బండిని స్టార్ట్ లో ఉంచితే అప్పుడు తెల్లారిన తర్వాత స్టార్ట్ అవుతుంది. అలా ఉంచలేదు అనుకోండి, తెల్లారేసరికి వెహికల్ అయితే స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే బండిలో ఉన్న డీజిల్ ట్యాంక్ లో ఉన్న డీజిల్ గడ్డగట్టుకొని పోతుంది, డీజిల్ ఫిల్టర్ గడ్డగట్టుకొని పోతుంది, బండి లోపల ఉన్న కూలెంట్ ఆయిల్ కూడా గడ్డగట్టుకొని పోతుంది. ఒకవేళ మీ బండికి ఇలాగ అవుతే, ఒకవేళ మీ బండి కూడా స్టార్ట్ అవ్వకపోతే మీరేం చేయాలంటే, ఒకటి ఇలాగా సూర్యుడు ఫుల్ గా వచ్చినప్పుడు బార్నెట్ ని ఓపెన్ చేసి ఇలా కొద్దిసేపు పెట్టారంటే ఇందులో ఉన్న కూలెంట్ లిక్విడ్ వచ్చేసి గడ్డగట్టిన దగ్గర నుంచి మళ్ళీ లిక్విడ్ అయిపోతుంది అనమాట. అలాగే డీజిల్ ట్యాంక్ లో ఉన్న డీజిల్ కూడా మళ్ళీ లిక్విడ్ అయిపోతుంది. కొందరైతే వేడి నీళ్ళని తీసుకునేసి వేడి నీళ్ళని ఇంజన్ పైన కూలెంట్ ఆయిల్ పైన పోస్తారు. అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు కూడా టెంపరేచర్ -12 ఉంది. అంటే మీరు వేడి నీళ్లు పోసిన కొద్దిసేపటికి ఆ వేడి నీళ్లు చల్లగా అయిపోయేసి ఆ నీళ్లు కూడా గడ్డ కట్టుకొని పోతాయి అనమాట. మీ ఇంజన్ పైన కూలెంట్ ఆయిల్ పైన గడ్డ కట్టుకొని పోతాయి. సో అదైతే కరెక్ట్ పద్ధతి కాదు. ఒకవేళ సూర్యుడు లేడు అనుకోండి, ఈ రోజు అయితే లక్కీగా మాకు సూర్యుడు ఉన్నాడు కాబట్టి మా వెహికల్ స్టార్ట్ అవ్వకపోయినా కానీ ఇలాగా బ్యానెట్ తెరిచి పెట్టాను. సో కాబట్టి కొద్దిసేపటికి వేడయ్యేసి ఆ కూలెంట్ ఆయిల్ డీజిల్ అన్ని మళ్ళీ లిక్విడ్ రూపంలోకి వెళ్తాయి. ఒకవేళ సూర్యుడు లేకపోతే మీరేం చేయాలి? అప్పుడు మీరేం చేయాలంటే, మీరు ఎక్కడైతే స్టే చేస్తా ఉన్నారో ఆ హోమ్ స్టే వాళ్ళని కానీ లేదంటే చుట్టుపక్కల వాళ్ళని కానీ కొన్ని వస్తువులు అడగాల్సి ఉంటది. అదేంటంటే గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండరు, ఒక చిన్న కుక్కరు, తర్వాత గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ స్టవ్ కి ఒక పైప్ వస్తుంది కదా, ఆ పైపు. సో వీటితో మనం ఏం చేసుకుంటామంటే, ఆ గ్యాస్ సిలిండర్ గ్యాస్ స్టవ్ ని బయటికి తీసుకొచ్చి కుక్కర్లో కొంచెం వాటర్ పోసి కుక్కర్ ని వేడి చేయాలన్నమాట. వేడి చేస్తే ఏమవుతుంది, కుక్కర్ లో ఉన్న నీళ్లు కరిగిపోయేసి స్టీమ్ రూపంలో బయటకు వస్తాయి. ఒకటి ఎక్స్ట్రా గ్యాస్ పైప్ అని చెప్పాను కదా, ఆ ఎక్స్ట్రా గ్యాస్ పైప్ ని కుక్కర్ కి విజిల్ తీసేసి అక్కడ కనెక్ట్ చేస్తాం. అంటే కుక్కర్ లో ఉన్న నీటి ఆవిరి, వేడి నీటి ఆవిరి ఆ గ్యాస్ పైప్ ద్వారా బయటకు వస్తుంది. ఆ ఆవిరిని మీరు ఇంజన్ పైన, మనకి ఇంజెక్టర్స్ అని ఉంటాయి, ఇంజన్ పైన కవర్ చూపిస్తాను చూడండి. ఈ ఇంజన్ కవర్ ని రిమూవ్ చేశారంటే దీని కింద ఇంజెక్టర్ ప్లగ్స్ ఉంటాయన్నమాట. ఆ ఇంజెక్టర్ ప్లగ్స్ పైన ఈ వేడి నీటి ఆవిరిని పెట్టాలి. తర్వాత ఈ కూలెంట్ ఆయిల్ డబ్బా ఉంది కదా, దీనిపైన కూడా వేడి నీటి ఆవిరిని పెట్టాలి. దాని తర్వాత మనకు డీజిల్ ఫిల్టరు, డీజిల్ ట్యాంకు ఉంటాయి. డీజిల్ ట్యాంకుని చూపిస్తాను చూడండి. నా బండికి వచ్చేసి డీజిల్ ట్యాంకు ఈ టైర్ కింద ఇక్కడ కింద ఉంటుంది అనమాట. ఈ టైర్ కింద ఇక్కడ కింద ఉంటుంది. ఆ డీజిల్ ట్యాంక్ కి కూడా మనము నీటి ఆవిరిని పెట్టాలి. అలాగా డీజిల్ ట్యాంక్ దగ్గర ఒక 5 నిమిషాలు, డీజిల్ ఫిల్టర్ దగ్గర ఒక 5 నిమిషాలు, మన ఇంజిన్ దగ్గర ఇంజెక్టర్స్ ఉంటాయి కదా అక్కడ ఒక 5 నిమిషాలు, దాని తర్వాత కూలెంట్ ఆయిల్ డబ్బా పైన ఒక 5 నిమిషాలు.
ఇలాగ పెట్టామంటే ఆ గడ్డగట్టుకున పోయినవన్నీ మళ్ళీ లిక్విడ్స్ లాగా అవుతాయి. అప్పుడు మీరు ఇంజన్ ని స్టార్ట్ చేయొచ్చు. ఈ రోజు అయితే నేను అలాగ చేయట్లేదు, ఎందుకంటే చూస్తున్నారు కదా వెనకాల సూర్యుడు బాగా ప్రతాపం చూపిస్తా ఉన్నాడు. నేనైతే ఇక్కడ బ్యానెట్ ని తెరిచి పెట్టానమాట. సో ఒక 10-15 నిమిషాలు అలాగ ఉంచిన తర్వాత అయితే మన బండి స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ సూర్యుడు ఏమన్నా లేకపోతే ఇందాక నేను చెప్పాను కదా, అవి అయితే మీరు ఖచ్చితంగా చేయాలి, లేదంటే కార్ స్టార్ట్ అవ్వదు. మాది డీజిల్ వెహికల్ అండి, కానీ ప్రతిరోజు ఉదయాన్నే ఇంత పెద్ద తతంగం చేయాలంటే మా వల్ల కాదు అంటారా? ఇప్పుడు మీరేం చేయాలంటే రాత్రి 9-10 ఆ టైంలో 1 గంట సేపు వెహికల్ ని ఆన్ లో పెట్టాలి. దాని తర్వాత మళ్ళీ మీరు పడుకునే ముందర, ఒకవేళ మీరు రాత్రి 12 గంటలకు పడుకుంటా ఉంటే ఆ టైంలో కూడా బండిని 1 గంటన్నర సేపు ఆన్ లో పెట్టాలి. దానివల్ల ఇంజన్ హీట్ అవుతుంది, ఫ్యూయల్ ట్యాంక్ లో ఉన్న ఫ్యూయల్ పంప్ కూడా ఫ్యూయల్ ని హీట్ చేస్తుంది, మీ కూలెంట్ ఆయిల్ అన్ని హీట్ అయిపోతాయి. తర్వాత ఉదయాన్నే మళ్ళీ 6 గంటలకు లేచి మళ్ళీ ఒకసారి మీరు బండిని వెంటనే స్టార్ట్ చేయాల్సి ఉంటది. ఇలాగేమన్నా చేశారంటే తెల్లారిన తర్వాత మీ బండి చాలా ఈజీగా స్టార్ట్ అయిపోద్ది. నేను ఇంతకు ముందు చెప్పాను కదా స్టెప్స్, నీటి ఆవిరి పెట్టాలి, బ్యానెట్ తెరవాలి, ఇవన్నీ మీరు చేయాల్సిన అవసరం ఉండదు. हेलो गाइस, बैक टू माय न्यू चैनल। तो अभी गाइस हम लोग, तो मेरा नाम है तंजन पोसंग। तो अभी गाइस मैं నేను నా కెమెరాని తీసుకొని వీడియో రికార్డ్ చేస్తుంటే ఎక్కడి నుంచి వచ్చాడో కానీ బుడ్డోడు వచ్చాడు, ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఇలాగ నేను వీడియోస్ చేస్తున్నాను యూట్యూబ్ కోసం అంటే, సార్ నేను ఒకసారి మీ వ్యూవర్స్ అందరిని అడుగుతాను, నీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమనేసి నా దగ్గర కెమెరా లాక్కునేసి రికార్డ్ చేస్తా ఉన్నాడు. నేను అఖండ భారత యాత్ర చేస్తూ ఇటువంటి చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ని, చాలా ఇంట్రెస్టింగ్ విషయాల్ని చాలా మంది లోకల్స్తో ఇంటరాక్ట్ అయ్యి మీకు చూపించబోతున్నాను. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి దాకా చూసి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దండి. బండి సంగతి సరే, ఎలా స్టార్ట్ చేయాలి అర్థమైంది. మరి ఇంత చలిలో ఇక్కడ ఉన్న వాళ్ళు చలిని ఎలా తట్టుకుంటారని డౌట్ రావచ్చు, దాని గురించి చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 2-3 లేయర్స్ డోర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఫస్ట్ డోర్ అనమాట. ఇక్కడ నుంచి ముందరకు వచ్చారంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఇంకొక డోర్ని. ఈ 2 డోర్లు బంద్ చేస్తారు. దానివల్ల చలిగాలి ఇంట్లోకి వచ్చే ఆస్కారం తక్కువ ఉంటది. మరి ఇంట్లో ఉన్న చలిగాలి ఎలా వేడవుతుందంటే, వీళ్ళు నివసించే చోట అంటే మన హాల్ కానీ 1 రూమ్ కానీ ఇటువంటి చోట ఇటువంటి పొయ్యిలు ఉంటాయి. వీటిని వచ్చేసి బుకారా అంటారు. ఈ పొయ్యిలలోకి చెక్కలు తెచ్చుకుంటారు అనమాట. వీళ్ళు చెక్కలు కొనుక్కొని తెచ్చుకుంటారు. 100 కేజీలు వచ్చేసి 1300 రూపాయలు అనమాట చెక్కలు. ఆ చెక్కలు తెచ్చుకొనేసి ఇక్కడ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసి ఇందులో ఆ చెక్కల్ని వేసేసి దానికి మంట పెడతారనమాట. మరి మంట పెడితే పొగ వస్తుంది కదా, ఇల్లంతా పొగ చుట్టుకుంటుంది కదా అని డౌట్ రావచ్చు. ఇది మూసేస్తారు, అందుకు అప్పుడు పొగ రాదు. పొగ వచ్చేసి ఈ పొగ్గటంలోంచి బయటికి అయితే వెళ్ళిపోద్ది. ఫస్ట్ ఏమో వీళ్ళు బయట నుంచి వచ్చే చల్లగాలిని 2 డోర్లు వేసేసి ఆపేశారు. తర్వాత లోపల ఉన్న చల్లగాలిని వచ్చేసి ఈ స్టవ్ చూపించాను కదా, ఈ స్టవ్ ద్వారా వేడి చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి ఇలాగా పెద్ద పెద్ద ఫ్లాస్కులు ఉంటాయన్నమాట. ఇందులో వీళ్ళు వేడి నీళ్లు పోసుకొని తాగుతారు, ఎందుకంటే ఇక్కడ చల్లనీళ్ళు తాగలేము, కానీ నీళ్లు మాత్రము 2-3 లీటర్లు పైగా తాగాల్సి ఉంటది. అందుకు ఇటువంటి పెద్ద పెద్ద ఫ్లాస్కులలో వేడి నీళ్లు నింపుకొని పెట్టుకుంటారు. ఈ ఫ్లాస్క్ లో తక్కువలో తక్కువ ఉన్నా కానీ 2-3 లీటర్లు నీళ్ళు అయితే పడతాయి. సరే, రూమ్ అయితే వేడైపోయింది. తర్వాత నడుస్తా ఉంటే కింద ఫ్లోర్ చల్లగా ఉంటుంది కదా, దాని పరిస్థితి ఏందని డౌట్ రావచ్చు. ఇక్కడ వచ్చేసి ఫ్లోరింగ్ మొత్తం ఇలాగా మ్యాట్లు వేసి ఉంటారు, పెద్ద పెద్ద ఉలన్ మ్యాట్లు అనమాట. కూర్చునేది కూడా వీళ్ళు కిందే కూర్చుంటారు, కానీ కింద ఒక చెక్క ఉంటది, దానిపైన మళ్ళీ ఒక పరుపు, ఒక మ్యాట్ వేసి ఉంటారు అనమాట. ఈ చిన్న చిన్న టేబుల్స్ ఏంటని డౌట్ రావచ్చు. ఇక్కడ మనం ప్లేట్లు పెట్టుకొని తినాలి, డైనింగ్ టేబుల్ లాగా. సరే, ఇల్లంతా ఇలాగ మ్యాట్ వేసి ఉంటారా అంటే మ్యాట్ వేసి ఉండరు. కొన్ని చోట్ల అయితే ఇలాగా ప్లాస్టిక్ మ్యాట్లు వేసి ఉంటారు. మరి ఇక్కడ చల్లగా ఉంటది కదా అని డౌట్ రావచ్చు. అందుకు ఇళ్లల్లో వాడడానికి సపరేటు చెప్పుల జతలు ఉంటాయి. ఇలాగా చూస్తున్నారా, ఇటువంటి చెప్పులు, వీటిని ఇంట్లో మాత్రమే వాడతారు, బయట వాడరు. దానికి పైగా మనం కూడా సాక్స్ వేసుకుంటాం కాబట్టి ఇలాగా మనకైతే చలి అయితే పెట్టదు. ఇలాగా నడుస్తాం అనమాట కామన్ ఏరియాలో. తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తామంటే, బయటికి తీసుకెళ్ళడానికి సపరేటు చెప్పుల జతలు ఉంటాయి. వీటిని ఇంట్లోకి రానియరు అనమాట. ఇంట్లో వేసుకోవడానికి సపరేట్ చెప్పుల జతలు, బయట వేసుకోవడానికి సపరేట్ చెప్పుల జత. సరే, ఇలాగ కామన్ ఏరియాల్లో అయితే ఇలాగ పొయ్యి ఉంది, వేడవుతుంది, వెచ్చగా ఉంటుంది. మరి పడుకునే బెడ్రూమ్లలో కూడా పొయ్యి ఉందా అనేసి డౌట్ రావచ్చు. పడుకునే బెడ్రూమ్లలో మనం వెచ్చగా ఉండడానికి ఏం చేయాలో చూపిస్తాను ఉండండి. ఇది వచ్చేసి నేను పడుకునే రూమ్ అనమాట. నేను పడుకునే బెడ్ చూపిస్తాను ఉండండి. ఇది వచ్చేసి నేను పడుకునే బెడ్. బెడ్ పైన చూసారా, ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ బ్లాంకెట్ అనమాట. ఇలాగ ప్లగ్ లో పెట్టి స్విచ్ ఆన్ చేసామంటే 5 నిమిషాల్లో ఇది వెచ్చగా అయిపోతుంది. సరే, కింద వెచ్చగా ఉంది. పైన పరిస్థితి ఏంటంటే, పైన వచ్చేసి మనము ఇలాగా 1వ రగ్గు, ఇంకొక పెద్ద పరుపు, ఈ రెండింటిని రగ్గులాగా మనం కప్పుకొని పడుకున్నామంటే పడుకున్న తర్వాత మనకు వెచ్చగా ఉంటది. సరే, తినేది అయిపోయింది, తాగేది అయిపోయింది. ఒంటి మీద ఎన్ని రకాల దుస్తులు వేసుకోవాలని చూపిస్తాను. ఇక్కడ చూసారా, ఒక టీ షర్టు, దీని పైన వచ్చేసి ఇంకొక స్వెటర్ వేసుకోవాల్సి వస్తుంది. దీని లోపల వచ్చేసి 2వ లేయరు,
దీని లోపల వచ్చేసి 3వ లేయరు, దాని లోపల వచ్చేసి 4వ లేయరు. చూసారంటే కింద ప్యాంట్ వచ్చేసి పైన ప్యాంట్ ఒకటి, దాని కింద థర్మల్ ఒక లేయరు, దాని కింద ఇంకొక లేయరు, మొత్తం 3 లేయర్లు వేసుకున్నాడు. పైన మన అప్పర్ బాడీ వచ్చేసి సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి 4 లేయర్ల టీ షర్ట్లు స్వెటర్లు వేసుకున్నాడు. దానిపైన మళ్ళీ ఇటువంటి జాకెట్ ఒకటైతే వేసుకుంటాడు. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దీనిపైన వచ్చేసి ఇటువంటి జాకెట్ అయితే ఒకటి వేసుకోవాల్సి ఉంటది. కింద మన లెగ్స్ కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి, చలిని తట్టుకుంటాయి కాబట్టి 1, 2, 3 లేయర్లు అంటే 2 థర్మల్ లేయర్లు, దానిపైన ఒక ప్యాంటు లేయర్, మొత్తం 3 లేయర్లు వేసుకోవాలి. అప్పుడు ఈ చలికి తట్టుకొని బతకచ్చు. ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు కదా, ఈయనే మన హోమ్ స్టే ఓనరు. వీళ్ళు వచ్చేసి మనం వేసుకున్నన్ని లేయర్లు బట్టలు అయితే వేసుకోరంట. నేను అడిగాను ఆయన్ని. మేమైతే పైన 4 లేయర్లు, కింద 3 లేయర్లు వేసుకున్నాం కదా, మీరు ఎన్ని లేయర్ల దుస్తులు ధరిస్తారు అని అడిగితే ఆయన సింపుల్ గా మేము పైన ఒక బాగా మందంగా ఉన్న ఒక కోటు, కింద ప్యాంటు కూడా అంతే మందంగా ఉంటది, దాని లోపల ఒక మామూలు టీ షర్టు, కింద దట్టంగా ఉండే చలి ప్యాంటు కింద ఒక మామూలుగా ఉండే ప్యాంటు, అంతే. పైన 2 లేయర్లు, కింద 2 లేయర్లు మాత్రమే వేసుకుంటామని చెప్పాడు. ఇది చాలా చిన్న వీడియో, ఏమనుకోవద్దండి, ఎందుకంటే విషయాన్ని ఊరికే సాగదీసి బోర్ కొట్టించడం కరెక్ట్ కాదు కదా. ఇక్కడితో ఈ వీడియోని ఆపేస్తున్నాము. వీడియోని చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను. నేను మీ జగదీష్.